హాయ్, వెల్కమ్ టు శివంగి డైరీస్. పులిహార అండి. పులిహార ఎవరు నచ్చని వారు ఉండరు. చాలా టేస్టీ మామిడికాయ పులిహార. అవునండి, ఈరోజు నేను మామిడికాయ పులిహార చేశాను. నాకైతే చాలా ఇష్టం అండి. నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను రండి. ముందుగా మామిడికాయని తీసుకొని చెక్క తీసుకోవాలి. తర్వాత దాన్ని తురుముకోవాలి. బాగా సన్నగా ఉంటే తురుము చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్ తీసుకుందాం మనం. ఆ రైస్లో కొంచెం పసుపు, ఇప్పుడు తురుము పెట్టుకున్న పచ్చి మామిడికాయని కూడా కలిపేసుకుందాం. బాగా కలపాలండి. ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టుకుందాం. తగినంత ఆయిల్ పోసుకొని పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేపుకోవాలి బాగా. పచ్చిమిర్చి మనం చీలికలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కరివేపాకు, ఇంగువ కూడా వేసుకుందామండి. కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇంక రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఆ తాలింపుని రైస్లో కలిపేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది పచ్చి మామిడికాయతో పులిహార. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.